మొగలితూరు మటన్ ఎక్కడైనా విన్నారా? ఈ రోజు నేను వండి చూపిస్తా. ముందుగా మనం మొగలతూరు మటన్ ని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మామ. తలతల్లాడి ఓ ప్యాన్ తీసేసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, పట్ట, లవంగ, మిరియాలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మామ. ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని అందులో మనం లేత మొగలతూరు మటన్ వేసేసుకొని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన ఏడిపించే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అందులోని కాస్త పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొంచెం ఉప్పు, ఒక 2 లోటాలు నీళ్ళు వేసేసుకొని కొద్దిగా మిరియాల పొడి, సన్నగా చీలికలేసిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసి 5 విజిల్ పెట్టేయాలి మామ. ఇలా వచ్చేయాలి మనం. ఇప్పుడు మరో పాన్ తీసేసుకొని కావాల్సిన గరం మసాలాలు, కొంచెం జీరా, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం చిటికరంత పసుపు వేసేసుకొని అందులోనే ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు తలతలాడే టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మొగలతూరు మటన్, తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర పైన అలా వేసేసుకొని మూతట్టేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకోవాలి మామ. ఇందులోనే కొద్దిగా మనం మీట్ మసాలా వేసేసుకొని ఇందాక నేను ఫ్రై చేశాను కదా మామ, ఆ మసాలాలన్నీ పొడి కొట్టేసుకున్నాను. ఆ పొడి వేసేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే మొగలతూరు మటన్ రెడీ. లైక్ ఫాలో చెయ్యండి.